ఏ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అఖిలా వ్లాగ్. సో ఈ వ్లాగ్ వచ్చేసి నాకు చాలా 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 మెమొరబుల్ వ్లాగ్ అండ్ చాలా ఫేవరెట్ వ్లాగ్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే నా సిస్టర్తో డే అవుట్కి అయితే వెళ్తున్నాను అనమాట. నా సిస్టర్ని కలవడానికి బెంగళూరుకి అయితే వచ్చాను కదా. తనకి మ్యారేజ్ అయిన తర్వాత, అంటే నా సిస్టర్కి మ్యారేజ్ అయిన తర్వాత నన్ను కలవడం తక్కువైపోయింది అనమాట. అంటే మేమిద్దరు టైం స్పెండ్ చేసి మాట్లాడుకోవడం కానీ అండ్ ఇలా మూవీస్కి ఇలా తిరగడము తక్కువైపోయింది అనమాట. సో అందుకే ఇవాళ అయితే ఫిక్స్ అయ్యాము. అంటే బెంగళూరుకి అయితే వచ్చాను కదా, నువ్వు నేను ఎక్కడన్నా అవుటింగ్కి అయితే వెళ్దామని. సో అలాగే అనుకుని ఎక్కడికి వెళ్దాము అని, సో అలా అనుకునే లోపలే 1:30 2 o'clock అయిపోయింది అనమాట. తర్వాత రెడీ అయ్యి అవుట్ సైడ్ అయితే వస్తే విపరీతం ఎండ అయితే ఉన్నింది. సో ఈ ఎండకి ఫస్ట్ అయితే స్ట్రీట్ షాపింగ్ అయితే అనుకున్నాము, షాపింగ్కి అయితే వెళ్దామని. కొంచెం పిచ్ అనమాట ఇద్దరికి, షాపింగ్ అయితే చేద్దామని అనుకున్నాము. కానీ ఎండ ఎక్కువ ఉండేసరికి ఫస్ట్ అయితే మాల్కి అయితే వద్దామని మాల్కి అయితే వచ్చామన్నమాట. మేమైతే ఏషియా మాల్కి అయితే వచ్చాము. నేను ఆల్రెడీ 2-3 టైమ్స్ అయితే ఈ మాల్కి అయితే వచ్చాను, కానీ నా సిస్టర్తో రావడం చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ ఈ మాల్ గురించి ఖచ్చితంగా చెప్పాలి. నేను ఆల్రెడీ 2-3 టైమ్స్ వచ్చినా కూడా వచ్చిన ప్రతిసారి ఒక ఫ్రెష్ ఫీలింగ్ అయితే వస్తుంది అనమాట నాకు ఈ మాల్కి వచ్చినప్పుడు. అంటే ఏదో ఒక కొత్తదనం అనిపిస్తుంది అనమాట. కొన్ని ప్లేసెస్ అయితే చూస్తుంటే అలాగే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. సో ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదండి ఈ ప్లేస్ చూడండి. సో ఇలా అద్భుతంగా ఇంకా కొన్ని ప్లేసెస్ ఉన్నాయన్నమాట ఈ మాల్లో. సో చూస్తుంటే అలాగే చూస్తూ ఉండాలి అనిపిస్తుంది. అంత బాగా కన్స్ట్రక్షన్ అయితే జరిగిందనమాట. 1 year 1.5 year అయితే అయిపోతుంది ఈ మాల్ కన్స్ట్రక్షన్ అయితే జరిగి. సో చాలా బాగా అనిపిస్తుంది. అండ్ ఇంకొక రీజన్ ఏంటంటే మా సిస్టర్ వాళ్ళ ఇంటికి ఈ మాల్ అయితే చాలా నియర్ బై ఉందన్నమాట. సో పనిలో పని నియర్ బై ఉండేదే చూస్ చేసుకుంటే బెస్ట్ అనేసి సో ఈ మాల్ అయితే చూస్ చేసుకున్నాము. అండ్ ఈ మాల్లో కొన్ని ప్లేసెస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అందుకే నేను నాకు నచ్చిన ప్లేసెస్ మాత్రము సో వీడియో అయితే తీస్తున్నాను. అండ్ మేమైతే థర్డ్ ఫ్లోర్కి అయితే వెళ్ళాలి. సో ఆ థర్డ్ ఫ్లోర్లో వెళ్ళే టైంలో నాకు ఏదైనా మంచి ప్లేసెస్ నచ్చిండే ప్లేసెస్ ఉంటే సో అది వీడియో అయితే తీసుకుంటూ వెళ్తున్నాను అనమాట. సో ఈ ప్లేసెస్ కూడా వ్యాలంటైన్స్ డేకి చాలా బాగా డెకోర్ అయితే చేశారు. సో అందుకే ఇక్కడ ఇంకా వీడియో అయితే తీశాను. ఇక్కడైతే నేను చెప్పేది ఏంటంటే ఈ మాల్లో నాకు నచ్చిన ఒక ప్లేస్ అయితే ఉందన్నమాట. సో ఆ ప్లేస్ చూస్తుంటేనే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఆ ప్లేస్ని అయితే మీకు చూపించాలని ఇక్కడైతే చెప్తున్నాను. అండ్ ఇదన్నమాట ఆ ప్లేస్. సో మేమైతే ఫస్ట్ ఫ్లోర్కి అయితే వచ్చాము. సో ఫస్ట్ ఫ్లోర్ని ఇంకా నేను చూపిస్తున్నాను అనమాట. ఈ స్ట్రక్చర్ చూడండి, సో చాలా డిఫరెంట్గా ఉందన్నమాట. అండ్ మెయిన్ ఇక్కడ అట్రాక్షన్ అయ్యేది గ్రీనరీ, ఆర్టిఫిషియల్ గ్రీనరీనే, కానీ ఏదో తెలియని ఒక బ్యూటీ యాడ్ అవుతుంది అనమాట. అండ్ ఈ వాల్ గురించి చెప్పాలి, డిఫరెంట్, అంటే ఇది వాల్ అని చెప్పకూడదు, స్తంభం లాగా ఏందో కట్టారనమాట. కానీ ఇది కూడా చాలా డిఫరెంట్గా యూనిక్గా థింక్ చేశారు. అండ్ ఇంకొకటి, మనం ఇంటికి కానీ ఎక్కడైనా ఒక ప్లేసెస్కి ఒక లైటింగ్ అనేది ఎక్స్ట్రా బ్యూటీ అనమాట. సో ఈ మాల్లో ఇలా జూమర్స్ అయితే వేశారు, లైటింగ్స్ జూమర్స్ అంటారు కదా అది. సో ఒక్కొక్కటి ఒక డిఫరెంట్ టైప్లో ఉందన్నమాట, చాలా యూనిక్గా అండ్ స్టైలిష్గా. సో ఈ మాల్కి చాలా సూటబుల్ అవుతూ చాలా చాలా బ్యూటిఫుల్గా అయితే కట్టారబ్బా, నాకు అది మాత్రం అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ అయితే పై ఫ్లోర్కి అయితే వెళ్తున్నాము. పై ఫ్లోర్కి వెళ్ళగానే నాకు ఒక డ్రెస్ అయితే చూశాను. సో పిచ్చగా నచ్చింది ఈ పర్పుల్ కలర్ డ్రెస్ అనమాట. మనకి మాల్స్లో డ్రెస్సెస్ అయితే నచ్చుతాయి, కానీ ప్రైజ్ నచ్చవు. డ్రెస్సెస్ అనే కాదు, మనం ఏది కొనలేమన్నమాట. సో 1 to 10 times ఎక్కువ ఉంటుంది అనమాట ప్రైజెస్ అయితే. సో అందుకే మాల్స్లో మనము పర్చేసింగ్ అంటే కొంచెం షాపింగ్ అనేది తగ్గిస్తే బెటర్ అని నా ఫీలింగ్. అండ్ నెక్స్ట్ మూవీ జోన్కి అయితే వచ్చేసాము. అంటే ఇదే ఫైనల్ ఫ్లోర్ అనమాట. సో మూవీకి వెళ్దామా లేదంటే గేమ్స్ అనేది కొంచెం 3 hours అయితే టైం స్పెండ్ చేయాలి. మూవీ అయితే చూస్తూనే ఉంటాము. సో గేమ్స్ అయితే మంచి ఎంజాయ్ చేయొచ్చు. నేను ఇక్కడైతే చెప్తుంటే నా సిస్టర్ అయితే మూవీకి వెళ్దాం అని చెప్పింది, కానీ మేము మూవీ కొంచెం థింక్ చేసామన్నమాట. మేము వెళ్ళినప్పుడు ఓన్లీ 2 మూవీస్ అయితే రిలీజ్ అయింది. ఒకటి తండేల్ మూవీ, ఇంకొకటి బ్రహ్మానందం గారిది బ్రహ్మ ఆనందం అనేది. సో ఇక్కడైతే నా సిస్టర్ అయితే చెప్తుంది మేమిద్దరూ ఒకేలాంటి టీషర్ట్స్ అయితే, అంటే
టీ షర్ట్స్ మీద ప్రింట్ అయితే ఉంది కదా, సో అది ఒకేలాగా ఉందని చెప్తుంది అనమాట. అది కొంచెం ఫన్నీగా అనిపించింది. అండ్ మూవీ గురించి వచ్చేస్తే, సో మూవీకి అయితే వెళ్దాం అనుకున్నాము, కానీ సో ఆ 2 మూవీస్ కొంచెం ఎమోషనల్ మూవీస్ అని తెలిసింది. సో అందుకే ఎమోషనల్ మూవీ అయితే నేను అస్సలు చూడలేను. నా సిస్టర్ అయితే తండేల్ మూవీ, సాయి పల్లవి బిగ్ ఫ్యాన్ అనమాట. తనైతే ఆ మూవీకి అయితే వెళ్దాం అక్క అని చెప్తూనే ఉండింది, కానీ నేను వద్దన్నాను. సో ఇక్కడైతే అంటే నేను ఎమోషనల్ మూవీ చూడలేనని వద్దని చెప్పాను. అండ్ ఫస్ట్ అయితే ఇక్కడ తినేస్తున్నాం అనమాట. మేము తినక్కనే బయలుదేరిపోయాము. అండ్ అందుకే ఫస్ట్ ఇక్కడైతే పిజ్జా అండ్ నేనైతే లావా కేక్ అయితే ఆర్డర్ చేసుకున్నాను. చాలా అంటే ఎవరైనా ట్రై చేయకుండా ఉంటే లావా కేక్ అనేది సో ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. సో తర్వాత ఇలా తింటూ అంటే ఏమి తినక థింక్ చేస్తే కొంచెం ఏమి బ్రెయిన్ పని చేయదు. తినిన తర్వాత అయితే మూవీనా లేదంటే గేమ్స్ అనేది థింక్ చేద్దామని ఫస్ట్ ఇక్కడ తినేస్తున్నాం అనమాట. ఇక్కడైతే నా సిస్టర్కి ఒక ఫ్రస్ట్రేషన్ అయితే వచ్చింది. టమాటో సాస్ కూడా బిల్ వేసాడంట. సో అది టమాటో సాస్కి కూడా అంటే ఆ కెచప్కి కూడా బిల్ వేసాడు కదా అనేది సో తల బాదుకుంటుంది అనమాట. అండ్ ఇక్కడైతే తింటూ థింక్ చేస్తున్నాము. అండ్ మేమైతే చీజ్ కార్న్ పిజ్జా అనుకుంటా, సో అదైతే ఆర్డర్ చేసుకున్నాము. పిజ్జా టేస్ట్ మాత్రం చాలా బాగుంది. అండ్ లావా కేక్లో మిడల్ అంటే లావా కేక్ అనేది ఒక హాట్ లాగా ఉంటుంది అనమాట. కేక్ మిడల్లో చాక్లెట్ లావా అయితే ఉంటుంది. సో అదే అనమాట హైలైట్. సో చాలా బాగుంటుంది. ఎవరైనా తినకుండా ఉంటే అది ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అండ్ అలాగే జ్యూస్ కూడా ఆర్డర్ చేసుకున్నాం అనమాట. నా సిస్టర్ అయితే వాటర్ మిలన్ జ్యూస్, నేనైతే మస్మిలన్ అనుకుంటా. సో ఈ జ్యూస్ అయితే తాగుతూ ఫైనల్గా ఒక డిసిషన్కి అయితే వచ్చాము. అంటే మూవీ చూడాలా గేమ్స్ ఆడాలా అనేది. సో అంటే నా సిస్టర్ ఒక ఐడియా అయితే ఇచ్చిందనమాట, ఒక గేమ్ అయితే ఆడదామని. అంటే ఒక చీటీలో మూవీనా లేదంటే గేమ్సా అనేది రాసి చీటీ అంటే రాసి చీటీలో అయితే వేస్తారు కదా, సో అలాంటిది అనమాట. తనైతే పెన్ను తేవడానికి అయితే వెళ్ళింది. సో పెన్ను లేదనమాట. మాకైతే అంటే బిల్ ఉంటుంది కదా, ఆ షీట్లోనే బ్యాక్ సైడ్ రాసి సో ఇలా గేమ్ అయితే ఆడదాము అని ఐడియా అయితే ఇచ్చింది. సో ఐడియా బాగుంది అనమాట. నేనైతే ఇక్కడ రాస్తున్నాను, ఒక చీటీలో అయితే మూవీ నేమో అండ్ ఇంకో చీటీలో అయితే గేమ్స్లోనే నాకు గో బౌలింగ్ అయితే వెళ్దామని చెప్పాను. సో తను ఆడడం రాదు నాకు, వద్దు అని చెప్తుండే. సో కానీ చీటీలో వస్తే ఫస్ట్ గేమ్ అదే ఆడదామని నేనైతే చెప్తుంటే అండ్ ఫైనల్గా రాసేసాను అనమాట. తనైతే పిక్ చేయాలి, అందుకే తను కళ్ళు మూసుకుందనమాట ఏ చిట్టీలో ఏం రాస్తానని. సో 2 చిట్టీలోనూ, ఒక చిట్టీలో మూవీ, ఇంకో చిట్టీలో వచ్చేసి గో బౌలింగ్ అండ్ గేమ్స్ అనేది రాశాను అనమాట. సో ఇప్పుడు ఫైనల్లీ నా సిస్టర్ అయితే ఒక చిట్టి పిక్ చేస్తుంది. నా సిస్టర్ గేమ్సే పిక్ చేయాలని దేవుని అయితే కోరుకుంటుంటే అండ్ ఫైనల్గా నిజంగానే గేమ్స్ అయితే వచ్చింది. సో తను కూడా హ్యాపీనే, ఎందుకంటే ఎమోషనల్
ఒరిజినల్ మూవీ నేను చూడలేను. సో తను కూడా కొంచెం చూడలేదు. కానీ సాయి పల్లవి బిగ్ ఫ్యాన్ కాబట్టి తను వెళ్దామని అనుకునింది. ఫైనల్గా మేము గేమ్ చూస్ చేసుకున్నాము. సో గేమ్కి అయితే వెళ్దామన్నమాట. అండ్ గేమ్ జోన్కి అయితే వచ్చేసాము. సో ఇక్కడైతే ఫస్ట్ ఎంట్రీలో ఒక ఏమంటారో కార్డ్ అయితే తీసుకోవాలి. సో అది కంపల్సరీ. ఇక్కడ అమ్మాయి అదే ఎక్స్ప్లెయిన్ చేస్తుండేది. సో కార్డ్ అయితే తీసుకొని మనము గేమ్ జోన్లో అంటే ఆ గేమ్ ప్లే చేస్తుంటారు కదా, సో అక్కడైతే ఆ కార్డ్ అయితే తీసుకొని వెళ్ళాలని చెప్తుంటే సో కార్డ్ అయితే కంపల్సరీ అని చెప్పి తీసుకున్నాను. అండ్ గో బౌలింగ్కే వచ్చామన్నమాట. నాకు కూడా అంతగా ఆడడం రాదు. సో ఏదో ఒక 2-3 టైమ్స్ ఆడాను అంతే గో బౌలింగ్ అనేది. సో నా సిస్టర్కి కూడా అసలు ఒక్కసారి కూడా ఆడలేదంట. సో తను చూస్తుంటేనే ఇది ఎలా ఆడాలి అని థింక్ చేస్తుంది. అండ్ ఇక్కడైతే నార్మల్గా ఆడితే అంత కిక్ ఉండదని మేమిద్దరూ ఒక బెట్ అయితే వేసుకున్నాము. సో గో బౌలింగ్ అంటే నాకు కొంచెం అంటే 2-3 టైమ్స్ ఆడాను కాబట్టి నాకు ఐడియా ఉంది. సో నా సిస్టర్ది జీరో నాలెడ్జ్ అనమాట. సో బెట్టింగ్ అయితే వేసుకుంటున్నాము. గో బౌలింగ్లో అంటే ఎవరి గేమ్లో విన్ అయితే సో వాళ్ళు అడిగిన ఫుడ్ని నైట్ డిన్నర్కి ఉంటుంది కదా, ఫుడ్ ఇంట్లోనే ప్రిపేర్ చేయాలని. సో ఇప్పుడు నేను ఓడిపోతే నా సిస్టర్ ఫేవరెట్ ఫుడ్ నేను ప్రిపేర్ చేసేది, తను ఓడిపోతే నా ఫేవరెట్ ఫుడ్ తను ప్రిపేర్ చేసేది. సో అలా పెట్టేసుకున్నాం అనమాట. అండ్ ఇక్కడైతే గేమ్ స్టార్ట్ చేసాము. అండ్ ఫస్ట్ అంటే నేను ఒక 5 రౌండ్స్ అంటే ఒక 10 రౌండ్స్ ఉంటుంది అనమాట. 5 రౌండ్స్ అని. సో నేను ఇక్కడైతే స్కోర్ చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే 32 అనమాట 5 రౌండ్స్కి, తనది 29. సో ఇది నెక్స్ట్ రౌండ్ అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ ఫైనల్గా ఎవరు గెలిచారంటే సో వీడియో అయితే చూస్తూనే ఉండండి. ఫైనలీ గేమ్ అయితే కంప్లీట్ అయిపోయింది. నేను విన్ అయిన పాయింట్స్ వచ్చేసి 67, నా సిస్టర్ది 62. చాలా అంటే దగ్గరలో ఓడిపోయింది అనమాట. సో నా సిస్టర్ అయితే టఫ్ కాంపిటీషన్ ఇచ్చింది నాకైతే. అంటే తను ఫస్ట్ టైం ఆడడము, సో చాలా బాగానే ఆడింది. నేను ఆల్రెడీ 2-3 టైమ్స్ ఆడాను కాబట్టి తను చాలా దగ్గరగా వచ్చి ఓడిపోయింది. సో తనైతే నైట్కి ఫుడ్ ప్రిపేర్ చేస్తాను నీకోసం అని చెప్తుంది అనమాట. అంటే నేను విన్ అయ్యాను కాబట్టి. అండ్ నెక్స్ట్ కొన్ని గేమ్స్ ఆడాం కానీ అంత ఇంట్రెస్టింగ్గా ఏం అనిపించలేదు. నా సిస్టర్ కూడా అదే అనింది, గో బౌలింగ్ వద్దనుకున్నాను అక్కయ్య కానీ గో బౌలింగే బాగుంది, సో అంటే మంచిగా ఎంజాయ్ చేసాము అని సో తనైతే చెప్తునింది. అసలు ఈ గేమ్సే ఆడకండి, అంటే ఈ గేమ్ నేను ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఈ గేమ్ ఆడకండి, ఇది వేస్ట్ అనమాట. నేను ఏదో తెలియక ఈ గేమ్ ఆడేశాను. అండ్ ఈ గేమ్ బాగుంది అనమాట. ఇది మనము జాతరలో ఆడింటాము. అంటే మనం ఏదైనా జాతరకు వెళ్ళినప్పుడు ఇలా సబ్బు బిళ్ళలు అండ్ అద్దము దువ్వాని అండ్ సంథింగ్ మనీ పెట్టేసి సో ఇలా రింగ్స్ అయితే వేస్తాం కదా, ఇది కొంచెం ట్రెండీగా ట్రెండ్ సెట్ చేశారనమాట. అంటే కొంచెం మార్చారు. ఏదో చిలకల ప్యారెట్ బొమ్మలు అనుకుంటా, సో అవైతే పెట్టేసి అది కొంచెం మూవ్ అవుతుంటుంది కొంచెం మనకి డిస్ట్రాక్షన్ అవ్వడానికి. సో దాంట్లో రింగ్ అయితే వేయడము. నా సిస్టర్ అయితే బెస్ట్ అనమాట. ఒక అట్లీస్ట్ ఈ గేమ్లో ఒక 3 రింగ్స్ అన్న వేసింది. నెక్స్ట్ నేనైతే ఆడాను అనమాట. అసలు ఒక్క రింగ్ కూడా లేదు నాకే. అంటే నా సిస్టర్ బాగా ఆడింది అనమాట ఈ గేమ్ అయితే. అండ్ కానీ దీనికి ఏం బెట్ వేసుకోలేము కాబట్టి పర్లేదు.
ఫైనల్లీ మేము గేమ్స్ అంతా ఆడింది అయిపోయింది. అంటే మనకి ఒక కార్డ్ అయితే ఇస్తారు కదా, ఆ కార్డ్ బట్టి మనం ఎన్ని గేమ్స్ ఆడాలనేది వాళ్ళు మెన్షన్ చేసి ఉంటారనమాట. అంటే మనం మనీ పే చేసి ఉంటాం కదా, దాని బేస్ మీద అయితే ఉంటుంది. అండ్ మేమైతే లాస్ట్లో నా సిస్టర్ అయితే 3 రింగ్స్ అయితే వేసింది కదా ఆ గేమ్ ఆడినప్పుడు. సో ఆ గేమ్కి కొన్ని పాయింట్స్ అయితే వచ్చాయన్నమాట. ఆ పాయింట్స్ బట్టి కొన్ని గిఫ్ట్స్ అయితే ఇస్తారు. సో ఇక్కడైతే ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ అనుకుంటా, సో అదైతే ఇచ్చారనమాట. అండ్ అలాగే 5 స్టార్ చాక్లెట్ అయితే వచ్చింది. సో ఇంతే, అంటే కొంచెం గేమ్ ఆడిన దానికి కొంచెం యూస్ఫుల్ అనిపించింది ఈ గిఫ్ట్ చూసి. అండ్ ఫైనలీ బెంగళూరుకి అయితే వచ్చాను కాబట్టి కంపల్సరీ షాపింగ్ అయితే చేయాలి అనిపించింది. అందుకే ట్రెండ్స్కి అయితే వచ్చాను. కానీ ట్రెండ్స్లో నాకు హెవీ కాస్ట్ అనిపించింది అనమాట. అంటే నేను బాగేపల్లి ఎప్పుడు ట్రెండ్స్లో పర్చేస్ చేస్తుంటే, కానీ బాగేపల్లికి కంపేర్ చేస్తే బెంగళూరులో హెవీ కాస్ట్ ఉంది అనిపించింది. కానీ ఒక డ్రెస్ అయితే తీసుకున్నాను, నా సిస్టర్ తీయించింది అనమాట. ఆ డ్రెస్ అయితే నాకు కూడా చాలా బాగా నచ్చింది. ఆ డ్రెస్ అయితే ఎప్పుడైనా ఆ డ్రెస్లో గెట్ రెడీ విత్ మీ అయితే చేయాలనుకుంటున్నాను. వెరీ సూన్ చేస్తాను అనమాట. అండ్ నేను కూడా కొన్ని కలెక్షన్స్ అయితే చూశాను తీసుకోవాలనిపించి, కానీ ప్రైజే కొంచెం ఓవర్ అనిపించింది కంపేరింగ్ టు బాగేపల్లి ట్రెండ్స్. సో అందుకే నేను ఏం తీసుకోలేదన్నమాట. కలెక్షన్స్ కూడా కొన్ని ఏం అంత సూపర్గా ఏం లేదు, ఓకేగా అనిపించింది. అందుకే నేనేం తీసుకోలేదన్నమాట. అండ్ ఈ వీడియో మొత్తం నేను ఇలా వాయిస్ ఓవర్ ఇవ్వడానికి రీజన్ ఏంటంటే, మనము మాల్స్కి కానీ ఇలా ట్రెండ్స్కి కానీ వెళ్ళినప్పుడు అక్కడ మ్యూజిక్ అయితే ప్లే చేసి ఉంటారు కదా, అంటే మనకి మంచిగా వైబ్ రావడానికి. కానీ మనం ఇలా వీడియోస్ అయితే తీస్తుంటాం కదా, ఆ మ్యూజిక్ కూడా రికార్డ్ అయి ఉంటుంది అనమాట వీడియోలో. మనం అదే వీడియో యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే సో కాపీరైట్ అయితే వస్తుంది అని తెలిసింది. అందుకే నేను అదంతా రిమూవ్ చేసి ఇలా వాయిస్ ఓవర్ అయితే ఇవ్వాల్సి వచ్చింది. అండ్ ఫైనలీ మేము ఇలా డే అవుట్ వెళ్ళడం చాలా చాలా హ్యాపీగా అనిపించింది. నా సిస్టర్ కూడా చెప్పింది అనమాట, చాలా బాగా ఎంజాయ్ చేశాను, మెమొరబుల్ వ్లాగ్ అఖిలక్క ఇది అని. అంటే మా ఇద్దరికి ఆఫ్టర్ మ్యారేజ్ ఇలా కలిసి వెళ్ళడం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం ఇద్దరు. అండ్ ఇక్కడైతే నా సిస్టర్ గేమ్లో ఓడిపోయింది కదా, తను నా కోసం కుక్ అయితే చేయాలి. కానీ నేనే నా సిస్టర్ కష్టపడడం ఇష్టం లేక ఇక్కడైతే అవుట్ సైడే తినేసి ఇంటికైతే వెళ్ళిపోయామన్నమాట. అండ్ ఇంతే ఈ వీడియో అయితే. అండ్ ఈ బ్యూటిఫుల్ వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే, ఈ బ్యూటిఫుల్ ఫ్యామిలీ మీకు నచ్చుతున్నట్లయితే నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అంతే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.